Welcome, my dear competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఇప్పుడు జరుగుతున్న డిఎస్సిలో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, క్రీడలు ఆ క్రీడలకి ఏ రకమైన ట్రోఫీలు ఇస్తారు అనేటువంటి దాన్ని నెగిటివ్గానైనా పాజిటివ్గానైనా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం వివిధ రకాలైనటువంటి క్రీడలు, ఆ క్రీడల్లో ఇచ్చే ట్రోఫీల పేర్లని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ డిస్కషన్ కంటే ముందు మన రవీస్ జీకే ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్కి మీ వంతుగా షేర్ చేయండి. ఖచ్చితంగా మంచి సమాచారం అందించడానికి నేను ముందుంటాను. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇప్పటి వరకు మంచి కామెంట్లు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసమని స్పెషల్గా ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ని కూడా అండ్ స్టాండర్డ్ జీకేని కూడా ఎస్ఎస్సి, బ్యాంకింగ్, అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మోర్ ఓవర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీకు అది యూజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు అసలైనటువంటి టాపిక్కి వస్తే, క్రీడలు, వాటికి సంబంధించినటువంటి ట్రోఫీలు. ఏ క్రీడలో ఎలాంటి ట్రోఫీని ఇస్తారు అంటే ఏమిస్తున్నాడంటే, ట్రోఫీ పేరిచ్చి అది ఏ ఆటకు సంబంధించిందని అడుగుతున్నాడు, లేదా ఆట పేరిచ్చి ఈ క్రింది వాన్లో ఏ ట్రోఫీ దానికి సంబంధించిందని అడగొచ్చు, సంబంధించడం లేదు అని అడగొచ్చు. అందుకే ఫస్ట్ మనకి టాపిక్ క్రీడలు, ట్రోఫీలు. ఆ క్రీడలు ట్రోఫీల్లో ఫస్ట్ మనకి క్రికెట్కి సంబంధించినటువంటి ఒక ఇచ్చేటువంటి ట్రోఫీలని చూద్దాం. ఇందులో మన ఇండియాలో జరిగేటువంటి ట్రోఫీలు ఉండొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ట్రోఫీలు ఉండొచ్చు. ఇప్పుడైతే మనకు అది అప్రస్తుతం, నో నీడ్ నౌ. కానీ ఆ ట్రోఫీ పేరునైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఎస్సికే కాదు, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ యాషెస్ కప్. యాషెస్ ఇది ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి మధ్య ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఆసియా కప్పు, ఆసియా దేశాల్లో పాకిస్తాన్, భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు పాల్గొనేది ఆసియా కప్. అలాగే సికే నాయుడు ట్రోఫీ, కల్నల్ సికే నాయుడు ట్రోఫీ మన ఇండియాలో జరుగుతుంది. అలాగే దేవ్ధర్ ట్రోఫీ, ఇది ఇండియాలో జరుగుతుంది. ఈ ట్రోఫీలు ఎక్కువగా ఉంటాయి. ఇంపార్టెంట్ అన్నటువంటివి నేను మీకు చెప్తాను. ఇక్కడ సికే నాయుడు ట్రోఫీ అన్నది ఇంపార్టెంట్. అలాగే దులీప్ ట్రోఫీ, ఇది ఇంపార్టెంట్. దులీప్ ట్రోఫీ చాలా ఇంపార్టెంట్. సహారా కప్ క్రికెట్లోనే ఇస్తారు. అలాగే టైటన్ కప్ క్రికెట్లోనే ఇస్తారు. విజ్డెన్ కప్, విజ్డెన్ అనేది ఒక పత్రిక అండి. దీన్ని క్రికెట్కి భగవద్గీతగా పిలుస్తారు. భగవద్గీత ఆఫ్ క్రికెట్ ఆర్ గీత ఆఫ్ క్రికెట్ అంటారు. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇది ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. నెక్స్ట్ జీడి బిర్లా ట్రోఫీ, అలాగే జిల్లెట్ కప్, అలాగే ప్రపంచ్ కప్, ఐసీసీ ప్రపంచ్ కప్. ఎందుకంటే వరల్డ్ క్రికెట్ గవర్నింగ్ బాడీ ఐసీసీ కాబట్టి ఐసీసీ ద్వారా అది జరుగుతుంది. వరల్డ్ కప్ అది T20 ఫార్మాట్ కావచ్చు, వన్డే ఫార్మాట్ కావచ్చు, అలాగే టెస్ట్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ కావచ్చు. అలాగే ఇరానీ ట్రోఫీ ఇంపార్టెంట్. అలాగే షార్జా కప్, అలాగే విజయ్ హజారే ట్రోఫీ ఇంపార్టెంట్. నేను రౌండ్ చుట్టినవి ఇంపార్టెంట్గా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే విల్స్ ట్రోఫీ, జవహర్లాల్ నెహ్రూ కప్, రంజీ ట్రోఫీ, మరలా ఇది ఇంపార్టెంట్, రంజీ ట్రోఫీ. అలాగే రాణి ఝాన్సీ ట్రోఫీ, రోహింటన్ బార్షియా కప్, అలాగే రోల్ మన్స్ కప్, అలాగే సింగర్ కప్, అలాగే విజయ్ మర్చెంట్ ట్రోఫీ, విజయ్ హజారే అండ్ విజయ్ మర్చెంట్ రెండు ఇంపార్టెంటే. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇది కూడా మనకి రీసెంట్గా జరిగితే భారత్ ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి గెలుపొందడం జరిగింది. ఇవన్నీ కూడా క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీలు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందినటువంటి ఆట ఫుట్బాల్. దాన్నే మనం సాకర్ అని కూడా పిలవచ్చు. ఈ ఫుట్బాల్కి ఎలాంటి కప్పులు ఇస్తారో, ఇందులో ఇంపార్టెంట్ ఏమిటి ఒకసారి మనం చూద్దాం. రోవర్స్ కప్, అలాగే మెర్డెకా కప్, ఇది ఇంపార్టెంట్. మెర్డెకా కప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కాన్ఫెడరేషన్ కప్, DCM ట్రోఫీ,
డ్యూరాండ్ కప్, ఇది ఇంపార్టెంట్ మరలా, డ్యూరాండ్ కప్. అలాగే టాడ్ మెమోరియల్ ట్రోఫీ, అలాగే సంజయ్ గోల్డ్ కప్, బీసీ రాజ్ ట్రోఫీ, బందోర్కర్ ట్రోఫీ, ఇది మరలా చాలా ఇంపార్టెంట్, బందోర్కర్ ట్రోఫీ. అలాగే ఫీఫా ప్రపంచ కప్, ఇది కూడా మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చివరగా 2022లో ఖతర్ అనే దేశంలో జరిగితే అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్ని ఓడించి గెలిచింది. నెక్స్ట్ జులెస్ రిమెట్ ట్రోఫీ, దీన్నే మనం సాధారణంగా ఫీఫా ప్రపంచ కప్కి ఇచ్చే ట్రోఫీని జిలెస్ రిమెట్ ట్రోఫీ అంటారు. నెక్స్ట్ కళింగా కప్, ఇది ఇంపార్టెంట్, కళింగా కప్ ఏ ఆటకు సంబంధించింది అంటాడు, ఫుట్బాల్. నెక్స్ట్ విఠల్ ట్రోఫీ, అలాగే నాజీ ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించినదే. సంతోష్ ట్రోఫీ, ఇది చాలా ఇంపార్టెంట్, మన ఇండియాలో జరుగుతుంది సంతోష్ ట్రోఫీ అనేది. నెక్స్ట్ ఐఎఫ్ఏ షీల్డ్, సిజర్స్ కప్, సుబ్రతో కప్, మరలా ఇది ఇంపార్టెంట్, ఇండియాలోనే జరుగుతుంది సుబ్రతో కప్ ఫుట్బాల్. అలాగే సర్ అస్తోష్ ముఖర్జీ ట్రోఫీ అండ్ యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, ఇవి ఇండియాతో పాటుగా ఇంటర్నేషనల్గా జరిగే ఫుట్బాల్ రిలేటెడ్ కప్స్. కంగారు పడాల్సిన అవసరంలో ఇందులో కనిపించట్లేదంటే దీని పీడిఎఫ్ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి గోల్ఫ్కి సంబంధించినటువంటి కప్స్, ఒక ఇంపార్టెంట్ అయిన కప్స్ 5 ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. కెనడా కప్, అలాగే రైడర్ కప్, ఇది చాలా ఇంపార్టెంట్, రైడర్ కప్ ఏ ఆటకు సంబంధించింది అడుగుతాడు, గోల్ఫ్. వాకర్ కప్, ఐజన్ హోవర్ కప్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కప్, ఇది మళ్ళీ ఇంపార్టెంట్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కప్ గోల్ఫ్కి చెందినటువంటిది. నెక్స్ట్ మన జాతీయ క్రీడగా ఉన్నటువంటి హాకీ యొక్క కప్స్ని ఒకసారి మనం చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అన్ని. సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఇంపార్టెంట్, అఘా ఖాన్ కప్ హాకీకి సంబంధించింది ఇంపార్టెంట్, మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్, అలాగే ధ్యాన్ చంద్ ట్రోఫీ, ధ్యాన్ చంద్ పేరు పెట్టగానే ఆయన్ని హాకీ మాంత్రికుడు అంటారు, హాకీ విజార్డ్ అంటారు కాబట్టి పెట్టేయచ్చు. అలాగే సింధియా ట్రోఫీ, అగైన్ మరలా ఇది ఇంపార్టెంట్, రంగస్వామి కప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మురుగప్ప గోల్డ్ కప్, అలాగే వెల్లింగ్టన్ కప్, అలాగే స్టాన్లీ కప్, గుర్మీత్ ట్రోఫీ అండ్ మోడీ గోల్డ్ కప్, ఇవన్నీ కూడా హాకీ రిలేటెడ్గా ఇచ్చేటువంటి ట్రోఫీస్. ఓకే, ఇప్పుడు మరికొన్ని స్పోర్ట్స్ దాని ట్రోఫీస్ చూస్తే బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి ట్రోఫీలు చాలా ఇంపార్టెంట్ అనేటివి చెప్తాను, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. థామస్ కప్ అన్నారు, ఈ థామస్ కప్పు చాలా ఇంపార్టెంట్, ఇది పురుషుల ప్రపంచ కప్పు అని చెప్తారు బ్యాడ్మింటన్లో. రెండోది ఉబెర్ కప్ కూడా చాలా ఇంపార్టెంట్, ఉబెర్ కప్పు మహిళలకి సంబంధించినటువంటి టోర్నమెంట్. చూసారు కదా, థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్కి సంబంధించినవి. నెక్స్ట్ అమృత్ దివాన్ కప్, ఆసియా కప్, చద్దా కప్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్. యూరోపియన్ కప్, నారంగ్ కప్, హరిలెలా కప్, కొనికా కప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొనికా కప్ ఏ ఆటకి సంబంధించిందంటే బ్యాడ్మింటన్. అలాగే సోఫియా కప్ అండ్ కితహరా కప్, అలాగే మలేషియన్ ఓపెన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది మలేషియన్ ఓపెన్. అలాగే ఇబ్రహీం రహీంతుల్లా ఛాలెంజర్ కప్ అండ్ అగర్వాల్ కప్, ఇది ఇంపార్టెంట్ మరలా, అగర్వాల్ కప్, దివాన్ కప్ అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, లేడీ రతన్ టాటా ట్రోఫీ. ఇవన్నీ కూడా బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి ట్రోఫీలు. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి ఒకే ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ట్రోఫీ ఉంది, వెయిట్ లిఫ్టింగ్, అది బర్డ్వాన్ కప్. బర్డ్వాన్ కప్ని వెయిట్ లిఫ్టింగ్లో ఇస్తారు. అలాగే బోట్ రేసింగ్, మనకి కేరళలో ఈ బోట్ రేసింగ్ అనేది జరుగుతుంది. ఈ బోట్ రేసింగ్కి ఇచ్చే ట్రోఫీని నెహ్రూ ట్రోఫీ అని అంటారు, నెహ్రూ ట్రోఫీ. ఓకే, అలాగే టెన్నిస్ విభాగంలో మనం ఒకసారి చూస్తే టెన్నిస్ అనొచ్చు, దీన్నే లాన్ టెన్నిస్ అని కూడా పిలవచ్చు, టెన్నిస్ ఆర్ లాన్ టెన్నిస్. డేవిస్ కప్ చాలా ఇంపార్టెంట్, డేవిస్ కప్ చాలా ఇంపార్టెంట్. అలాగే టెన్నిస్కి సంబంధించింది హీన్ కెన్ కప్, అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ప్రతి సంవత్సరం 4 జరిగే గ్రాండ్ స్లామ్స్ ఇవి, కాబట్టి 4 ప్రాబ్లం లేదు, గుర్తించవచ్చు. ఆర్డర్ కూడా అదే, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. అండ్ జయలక్ష్మి కప్ అండ్ రామానుజన్ ట్రోఫీ అనేవి ఇస్తారు, అవి టెన్నిస్లో. అలాగే బాస్కెట్బాల్ విభాగానికి వస్తే
బాస్కెట్బాల్లో ఒకటి బెంగళూరు కప్పు, 2 విలియమ్స్ కప్ అని బాస్కెట్బాల్లో 2 కప్పులు ఇస్తారు. నెక్స్ట్ పోలో అనేటువంటి ఒక ఆటను తీసుకుందాం. ఈ పోలో అనేది నలుగురు ఆడే ఆట. ఎజ్రా కప్ చాలా ఇంపార్టెంట్. ఎజ్రా కప్ అనేది ఏ ఆటకు సంబంధించింది అంటే పోలో అంటాడు. ప్రీతి సింగ్ కప్, రాధామోహన్ కప్, వెస్ట్ చెస్టర్ కప్ అనేది పోలోకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ మనకి టేబుల్ టెన్నిస్ విభాగానికి వస్తే ఆ టేబుల్ టెన్నిస్లో ట్రావెన్కోర్ కప్పు, సాత్వింగ్ కప్పు, బమా బల్లెక్ కప్ అనేవి ఇస్తారు. అండ్ లాస్ట్ రగ్బీలో ఇచ్చేటువంటిది లార్డ్ డెర్బీ కప్. లార్డ్ డెర్బీ కప్. ఈ కప్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. అందులో నేను ఇంకా స్ట్రెస్ ఇచ్చి చెప్పినవి ఇంకా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.